ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్. గుడ్ మార్నింగ్. రైట్, ఇక నిన్న గ్రామ సభలు జరిగాయి. గ్రామ సభల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని జిల్లాల్లో మెజారిటీ గ్రామాల్లో ప్రజాప్రతినిధులకి అధికారులకి నిరసన వ్యక్తమైంది. ఎన్నిసార్లు మమ్మల్ని లైన్లో నిలబెడతారు, ఎన్నిసార్లు అప్లికేషన్స్ తీసుకుంటారు, అర్హులందరినీ పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకే పథకాలు అమలు చేసే విధంగా లిస్టు తయారు చేస్తున్నారంటూ ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. సో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మొత్తం మనం చూస్తున్నాం. రైట్, దేవిప్రసాద్ గారు, ఎందుకు ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళ ఆగ్రహాన్ని వెళ్ళగక్కడానికి కారణాలు, తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరక పోయినటువంటి విధానాన్ని వాళ్ళు గమనించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎట్లా కనిపించినాయి నిన్న? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మిత్రులకు నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని పదే పదే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నాను రాజేష్ గారు. ఎందుకంటే ఇదివరకే గతంలో అనేక సందర్భాల్లో ప్రజాపాలన పేరు మీద 1,07,00,000 దరఖాస్తులు తీసుకొని ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి నేపథ్యాన్ని మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే నిన్న గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజాపాలన సందర్భంగా ప్రజలందరూ కూడా మేము గతంలోనే దరఖాస్తులు ఇచ్చాం, మళ్ళీ దరఖాస్తులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని రేషన్ కార్డులు కానీ లేకుంటే ఇందిరమ్మ ఇల్లు కానీ ఆత్మీయ భరోసా కానీ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి తప్ప పదవిని లైన్ లో నిలబెట్టి ఈ కాలం గడపడం అనేటువంటి దాన్ని అలా ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. రెండవది, ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, మా నాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా ఈ విధానాలలో మార్పు కావాలని వారు చెప్పినటువంటి అంశాలను నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నాను. గతంలో 2014లో ఆనాడు ఉన్నటువంటి 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పేదలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి క్రైటీరియా ఉందో ఆనాడు 65,000 నుంచి 1,50,000కు 2.5 లక్షలకి గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి ఆ రోజు దాన్ని పెంచి అందరికి కూడా ఇవ్వడానికి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రోజు 15లో ఉన్నటువంటి ఎకనామిక్ క్రైటీరియానే మళ్ళీ 24లో తీసుకోవడం అనేటువంటిది ఇది చాలా మందిని అనర్హులుగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఉదాహరణకు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, తర్వాత దినసరి కూలీలు కావచ్చు, 2014లో రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఏదైతే జిల్లా కలెక్టర్లు ఒక పనికి నిర్ణయించాల్సినటువంటి వేతనాన్ని నిర్ణయిస్తారో 2014-24 ఎంత వ్యత్యాసం ఉందో ఆ వ్యత్యాసాన్ని కనీసం గమనంలోకైనా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి దాన్ని డెఫినెట్ గా పెంచాలనేటువంటి విషయాన్ని, అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని ప్రజలకు విసుగు వచ్చినట్టుగా కనిపిస్తుందా? ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు, యాక్చువల్గా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, అప్పుడే ఆశపడ్డారు, అంటే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి 6 గ్యారెంటీ తొందరగా అమలు అవుతాయి కావచ్చు అని. అది అటకెక్కించిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు అంటే ప్రజలకు ఒక విసుగు వచ్చినట్టే కనిపిస్తుందా? వాళ్ళ సహనం అనేది దాదాపుగా కోల్పోయినట్టుగా కనపడిందా చాలా వరకు ప్రజలు? ఎందుకంటే ఇప్పుడు రాజేష్ గారు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్లలో జరిగినటువంటి విషయాల కంటే ఒక మిన్నగా ఈ పరిపాలన ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ, 420 హామీలు ఇచ్చి ఈ హామీలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇలా ప్రజలు దాదాపు 400 రోజులు గడుస్తా ఉంది. 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి గ్యారంటీల విషయంలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు జరగనటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూసినాం. రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి అయితే ఇప్పటి వరకు లేదు. 26వ తారీఖు నుంచి చేస్తామని అంటున్నారు. సాగు యోగ్యమైనటువంటి భూమి అని చెప్పి రాజేష్ గారు ఎట్లా మారిపోయిందంటే, ఒక ఎకరంలో ఉన్నటువంటి రైతు తమ పంటలకు సంబంధించినటువంటి కొట్టం వేసుకున్నా లేకుంటే ఒక 2 రూములు వేసుకున్నా ఆ 2 గుంటలు 1 గుంట కూడా తీసేయడానికి ఇలా ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఇవాళ మొత్తంగా కూడా రుణమాఫీకి సంబంధించి కూడా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎంతమందికి చేసిండ్రు? 41,000 కోట్లు
స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్పింది. అట్లాగే 31,000 కోట్లు మీరు బడ్జెట్ లో పెట్టిండ్రు. బడ్జెట్ అంచనాలు వేసిండ్రు. 26,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెంచిండ్రు. పెట్టి 17,000 కోట్లకే ఇచ్చేసి 4 లక్షలకు సంబంధించినటువంటి అనేక సాంకేతిక కారణాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారే చెప్పినటువంటి సందర్భాన్ని చూశాం. కాబట్టి ఇవాళ మొత్తంగా కూడా ఇచ్చినటువంటి హామీలను ఏమనంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా కూడా అప్పులమయం చేసింది, 7 లక్షలకు పైగా అప్పులు చేసిండ్రు, మా దగ్గర ఏం డబ్బులు లేవు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో చాలా స్పష్టంగా చేసినటువంటి అప్పుల విషయాల్ని హరీష్ రావు గారు 4,17,000 కోట్లు అప్పు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. గత వారసత్వంగా వచ్చినటువంటి 78,000 కోట్ల అప్పులకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా వివరించినటువంటి నేపథ్యాన్ని మన కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏదో ఎగవేత కోసం చెప్పండి, గత ప్రభుత్వం ఒక బూచి చూపించి ఇవాళ ఉద్యోగులకు 5 డిఏలు మీరు తక్షణమే చెల్లిస్తామన్నారు. అధికారంలోకి రాగానే 5 డిఏలు ఇస్తామన్నారు. ఒక డిఏ ఇచ్చి సర్దుకోమన్నారు. పిఆర్సీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు, జాడే లేదు. 8,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే రాజేష్ గారు ఇప్పటి వరకు కూడా ₹1 వాళ్ళకి ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి సందర్భాన్ని చూశాం. జీపీఎఫ్ లేదు, ఎన్కాష్మెంట్ లేవు, లీవ్ లేదు. ఏ 1వ తారీఖు నాడు వేతనం ఇస్తున్నామనేటువంటి పేరు మీద 1వ తారీఖు వేతనం ఇచ్చి ఏ ₹1 కూడా ఇవాళ ఉద్యోగులకు ఇవ్వనటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లకు మీరు 26,000 చేస్తామన్నారు. ఆశా వర్కర్ల వేతనాలు వేస్తామన్నారు. ఆశా వర్కర్లు హైదరాబాద్ నగరానికి వస్తే మీరు ఎట్లా లాఠీ చార్జ్ చేసినారో ప్రజలందరూ కూడా చూసారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను పాలన కంటే మెరుగైనటువంటి పాలన ఇవ్వాలంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఇలా అడిగినందుకు దబాయింపులు, లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులు ఇటువంటి విధానాన్ని మానుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఓకే దేవిప్రసాద్ సార్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు గోస్లా శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు. సో ఇవాళ పల్లె ఎట్లా దద్దరిల్లిందో మనం చూస్తున్నాం. అనేక గ్రామాల్లో మనం పూర్తిగా డీటెయిల్డ్గా మనం చూడొచ్చు ఎన్ని గ్రామాల్లో గ్రామ సభల్లో ప్రజలు రియాక్ట్ అయ్యారో, ప్రభుత్వాన్ని అధికారులని ప్రశ్నించారు. సో ఇంత ప్రజాగ్రహానికి కారణాలు ఏం చెప్పుకోవచ్చు? అంటే మొదట ఏంటంటే వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు అనేది మనం 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాము. సో ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ హామీలను తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. ఒకటి ఏంటంటే మాకు చాలా అవకాశాలు వస్తాయి, 2,000కు బదులు 4,000 పింఛన్ వస్తుంది, తర్వాత ఇండ్లు వస్తాయి, తర్వాత తులం బంగారం వస్తుంది. చాలా ఏదైతే 6 గ్యారంటీలు 13 హామీలతో పాటు 420 హామీలు ఇచ్చిండ్రో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దశల వారీగా పెంచుకుంటామని పోతే మేము ఒకేసారి పెంచి ఇస్తా అన్నారు అన్నట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవే చెప్పింది. కాదు 5 సంవత్సరాలలో మేము రీచ్ అవుతాం ఆ పాయింట్ అని చెప్పింది. సో అది దాన్ని కాకుండా ఇమ్మీడియట్లీ ఇస్తామన్న దానికి ఆశపడ్డారు ప్రజలు. ఆశపడ్డ తర్వాత ఏమైంది, ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రజా పరిపాలన పేరు మీద అప్లికేషన్ ఫామ్లో అప్పుడు కూడా ఇదే గొడవలు జరిగినాయి. మనం చూసినాం, చాలా మాట్లాడుకున్నాం, రాసినాం, వ్యాసాలు కూడా వచ్చినాయి. తర్వాత అప్లికేషన్ ఫామ్ల కాడ కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. 100-200 మీ సేవా పత్రాల కాడ జిరాక్స్లు అవన్నీ ట్రంకు డబ్బాలలో ఇప్పుడు భద్రపరిచిండ్రు. మరి ఆ ట్రంకు డబ్బాలలో భద్రపరిచిన ఏం చేసినా కానీ మాలాంటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు అవన్నీ మేము సిస్టమైజ్ చేస్తున్నాము, అవన్నీ అనుసంధానం చేస్తాము, కంప్యూటర్ అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. అవన్నీ చేసిన తర్వాత చేసిన అనుసంధానాన్ని పట్టుకొని ఏ పథకం కూడా అమలు కాలేదు. అమలు కాకుండా పోగా మళ్ళొక పరిపాలన అని చెప్పి ప్రజాపాలనలో మేము మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని వచ్చారు. ఇప్పుడు ఏమైంది, గతంలో తీసుకున్న దరఖాస్తులకు దిక్కు దశ లేదు. ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు అని మళ్ళీ వస్తున్నావు. అసలు ఏం సంగతి అనేది ప్రజలలో ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయడం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇదంతా ఏంది అంటే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఎజెండా లేకుండా, ఒక స్పష్టమైన విధి విధానాలు లేకుండా, గతంలో కూడా పింఛన్లు ఇచ్చిండ్రు, గతంలో కూడా అన్ని పథకాలు అమలు పరిచినప్పుడు ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రజా వ్యతిరేకత రాలే. ఒక సిస్టమేటిక్గా అధికారులను పట్టుకొని అధికారులతో మనం బ్యూరోక్రాట్లతో ముందుకు పోతాం. కానీ ఇక్కడ ఏమైంది, లీడర్లు ఎంట్రీ కావడం, అదేవిధంగా ఒక విధి విధానాలు లేకపోవడము, ఒక క్రమబద్ధంగా లేకపోవడం, లాస్ట్కి ఏమైందంటే పోలీసులు వచ్చి దరఖాస్తులు ఇచ్చి పోలీసుల కాడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది చాలా చోట్ల మీరు అన్నట్టుగా ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా పార్టీ కార్యక్రమంగా సాగడం, మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వేదికలపైన
కూర్చోవడం మొత్తం అట్లాగే జరుగుతోంది అనేది ప్రజలు అది అక్కడనే భయపడేటువంటి ఆందోళన. మీరు ఒక నా పార్టీ కాంగ్రెస్ నాయకుడు, నేను నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో మిత్రునికి సపోర్ట్ చేయట్లేదు, చేయనప్పుడు ఆ తమ్ముడు ఆటోమేటిక్గా అవ్వనో అక్కనో ఆగ్రావేశానికి గురవుతుంది, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి. సో ఆ విధంగా కూడా చాలా చోట్ల మనం చూసినాం, చాలా మంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా, ఇప్పటి వరకు కూడా మంత్రులు కూడా ఈరోజు చూడండి, ముఖ్యమంత్రి ఏమో విదేశీయ పర్యటన, మంత్రులంతేమో రాష్ట్ర పర్యటన. కాంగ్రెస్ ఏది మన పక్కన ఉన్న కర్ణాటకకు దాదాపు 9 మంది మంత్రులు వెళ్ళిపోయారు. మీరు ప్రజాపాలన పెట్టి మీరు ఎమ్మెల్యేలు లేకుండా, అదేవిధంగా మంత్రులు లేకుండా, ఇక్కడ విధి విధానాలు ఎట్లా అమలు అవుతుందో చూడకుండా మీరు విదేశీయ పర్యటనలు, అదేవిధంగా ఇటు రాష్ట్ర పర్యటనలు పోతే ఎట్లా? ప్రజలు ఏమనుకోవాలి? ఒక పథకాన్ని మీరు ఏదో లాంచ్ చేసినని చెప్తున్నారు, గొప్పగా తీసుకుంటున్నాం మేము ప్రజాపరిపాలన. ఏంది ప్రజాపరిపాలన? నిన్న మీరు చూసిరో లేదో, ప్రగతి భవన్ కాడ కొన్ని వేలాది మంది పబ్లిక్, ఎక్కడి వరకు అటు బేగంపేట వరకు ఇటు పంజాగుట్ట వరకు తట్టిన జనాలు, లైన్లు కాదు జనాలే స్పష్టంగా. అంటే ఎందుకు వస్తుంది అంటే, గతంలో మీరు పరిపాలన అన్నప్పుడు అప్లికేషన్లు ఇచ్చినప్పుడు అట్లే తీసుకున్నారు, ఇప్పుడు అట్లే తీసుకున్నారు. ఈ 13 నెలల్లో 14 నెలల్లో మీరు సాధించిన ఏంటంటే ఏమీ లేదనేది అర్థమవుతుంది. ఒక్క పథకాన్ని కూడా, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా నిర్దిష్టంగా ప్రజలకు అందుబాటులో అందించే పరిస్థితి లేదు. ఇప్పుడు 2000 రాగానే మా అయ్య వాళ్ళకు 4000 పెంచుతున్నారు. ఒక్క నెలన్న ఇచ్చిరా 4000, ఇప్పటి వరకు ఈ 13 నెలల్లో ఇవ్వలేదు. ఇంతకుముందు మిత్రులు పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇప్పటి వరకు 2 పంటలు పోయినాయి, 3వ పంట వస్తుంది, ఇవ్వలేదు. అదేవిధంగా రుణమాఫీ, అది అరాకొర రుణమాఫీ. నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా మీ మంత్రివర్గం కూర్చొని, ముఖ్యమంత్రితో కూర్చొని ఒక విధి విధానాలు డిసైడ్ చేసి, ఇగో ఈ పద్ధతిలో మేము పోతున్నాము, ఈ పద్ధతిలో మీరు సహకరించండి అని చెప్పాల్సిన నైతిక బాధ్యత కదా ప్రభుత్వానికి. ఊరికి అప్పులు చేసిందంటే ఆ అప్పులకు సంబంధించిన చర్చలో హౌస్లో జరిగింది కదా, ఏం జరిగిందో సరే, మీకు చేత కాకుండా హామీలు ఇచ్చారు, దానికి సంబంధించిన సమయాన్నైనా ప్రజల దగ్గర నుంచి మీరు అడగాలి కదా, అడిగి ముందుకు పోవాలి కదా. అంతేగాని గత ప్రభుత్వం మీద ఊరికే మట్టి పోసుకుంటా మన్ను పోసుకుంటా పోతే ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? మంచి అద్భుతమైన టైం మీకు ఇచ్చిండ్రు. ఇప్పటికైనా మీరు ఏం చేస్తున్నారో అది. ఇక్కడ మంత్రులు లేరండి. ఎంత సిగ్గుసేట్ అంటే, మంత్రులు వేరే రాష్ట్రానికి పర్యటన పోయినరు, టూర్ పోయినరు. ముఖ్యమంత్రి అంటే పెట్టుబడుల కోసం పెట్టి మన మంత్రులను ఉండాలి కదా, క్యాబినెట్ ఉండాలి కదా. 9 మంది మంత్రులు వెళ్ళిపోతారా? ఉన్నదే ఎంతమంది? 12 మంది మంత్రులు. 12 మంది మంత్రులలో 9 మంది పోతే ఎవరున్నట్టు ఇక్కడ? చాలా బాధాకరమైన విషయం. మీరు ఒక ప్రాజెక్ట్, ఒక పథకాన్ని తీసుకుపోతుంటూ ఇక్కడ మంత్రులు లేకుండా, ఎమ్మెల్యే లేకుండా, ఓన్లీ మీకు సంబంధించిన నాయకులు ఆడ గుండాగిరి చేసే గ్రామాలల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు కదా. తెలంగాణ సంబంధించి ఊరుకోదు కదా. ప్రజల ఓపిక నశించింది. దాదాపుగా సంవత్సరంకు పైగా, దాదాపు 14 నెలలుగా వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వ పథకాల కోసం. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అన్నారు. ఆ 100 రోజుల గ్యారెంటీలు కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒక ఉచిత బస్సు, అది కూడా అరకొరగా మాత్రమే అమలు కావడం, కేవలం కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేయడం అనేది. సో దానికి కూడా ప్రజా ఆగ్రహానికి అది కూడా కారణంగా చెప్తున్నాం. సో దాంతోపాటుగా అనేక హామీలు ఉన్నాయి. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. సో ఎందుకు మరి పదే మమ్మల్ని లైన్లో నిలబడుతున్నారు, గ్రామ సభలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారు తప్పించి దీంట్లో అసలు ఒక్క పథకం కూడా ముందుకు పోయే పరిస్థితి కనిపించట్లేదంటే అంటూ ప్రజాగ్రహం నిన్న పెల్లుబికింది. నిన్న గ్రామ సభల్లో ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. కాలయాపన తప్పించి ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేసేది లేదు అనేది ప్రజలు ముక్త కంఠంతో చెప్పినటువంటి మాట. సో అసలు అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి టిక్కు పెడితే, ఎవరి పేరు రాస్తే వాళ్ళకే పథకాలు చేరే విధంగా ఆ రకంగా చేస్తున్నారనేది. సో స్వయంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న విపరీతంగా వైరల్ అయినాయి. ఆయన స్వయంగా చెప్పారు, ఈ గ్రామ సభలు ఇవన్నీ సరే పేర్లవే తీసుకుంటాం కానీ మేము ఎవరికి టిక్కు పెడితే వాళ్ళకి మాత్రమే పథకాలు వస్తాయనేది. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏం చెప్తారు వాళ్ళు? వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి మేము 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో అది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. రైట్, దేవిప్రసాద్ గారు ఇంకా వాళ్ళే
టిక్కు పెట్టేస్తాం, ఆ టిక్కు పెట్టేసిన వాళ్ళకే వస్తాయి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఆఫీసర్లకు కూడా చెప్పేశామనేది స్వయంగా ఎమ్మెల్యే చెప్తున్నారు. సో ఇట్లా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్కీమ్ అమలు అయితే ఈ గ్రామ సభలు ఎందుకు నిర్వహించిగా? రాజేష్ గారు చాలా స్పష్టంగా గ్రామ సభల్లో కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు. నిన్న జరిగినటువంటి అనేక గ్రామ సభల్లో కూడా, అన్ని జిల్లాల్లో జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా అరువులను వదిలేసి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి ఎందుకు టిక్కులు పెడుతున్నారు మీరు? అంటే గ్రామంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వందలాది మందిని వదిలేసి మీరు హైదరాబాద్ నుంచో లేకుంటే ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచో వచ్చే లిస్టుకు టిక్కు చేసి మీరు వారికే రేషన్ కార్డులు ఇవ్వడానికి మీరు నిర్ణయిస్తే ఇక గ్రామ సభ ఎందుకు పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? ఇది గాంధీ భవన్ లో పెట్టుకోవచ్చు కదా, గాంధీ భవన్ లో డిసైడ్ చేయండి గ్రామ సభ అవసరం ఏముందని. ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. నేను ఒక గ్రామంలో రాజేష్ గారు అసలే భూమి లేనటువంటి ఒక నిరుపేద రైతుకేమో కార్డుకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలో ఉండదు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకునికి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి అనేక మంది రైతులకు రేషన్ కార్డులో బిలో పావర్టీ లైన్ పేరు వచ్చింది అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా చూసి అక్కడ నిలదీసింది. నిన్న అనేక గ్రామ సభల్లో కూడా మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? మరి కాంగ్రెస్ నాయకులకే మీరు ఇవ్వాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలనుకుంటే మీరు ఎందుకు వచ్చారు గ్రామాలకని చాలా స్పష్టంగా నిలదీస్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన అనే పేరు మీద ఇవాళ ప్రజలను వంచిస్తున్నటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నది రాజేష్ గారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళ మీద కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, గృహ నిర్బంధాలు కావచ్చు. మీరు నల్గొండలో జరిగినటువంటి, మనం భూపాల్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని చూసినాం, నరేందర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని చూసినాం, వరద నష్టానికి పోయినటువంటి హరీష్ రావు గారి మీద దాడి చేసినటువంటి నేపథ్యాన్ని చూసినాం, క్యాంప్ ఆఫీసుల మీద దాడి, సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద కానీ, లేకుంటే భువనగిరిలో పార్టీ ఆఫీస్ మీద కానీ, ఏవైనా మీరు ఇవి చెయ్యండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్పిన పాపానికి ఇవాళ ప్రజల మీద ఒక శత్రువులుగా మార్చి తెలంగాణను ఒక నిర్బంధ రాజ్యంగా మళ్ళీ 2014కు ముందు ఉన్నటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, చాలా స్పష్టంగా మేము ఈ సర్క్యులర్ లో, మీరు మొన్న 25లో ఇచ్చినటువంటి సర్క్యులర్ లో మార్చమని చెప్పాము. ఒకటి, అర్హతకు సంబంధించినటువంటి క్రైటీరియాని మీరు పెంచాలి. ఆర్థిక పరమైనటువంటి 2014లో సింపుల్ రాయేష్ గారు, ఇలా మా శ్రీనివాస్ గోసుల గారు, మీరో నేనో, మన ముగ్గురు వదిలిపెట్టి రోడ్డు మీదకి ఎవరు పోయినా 2014లో ఛాయ్ రేట్ ఎంత ఉండే, సెక్రటరియట్ దగ్గర 5 రూపాయలు ఉండే, 2025లో ఎంత ఉంది, 15 రూపాయలు ఉంది. మీరు ఎకనామిక్ క్రైటీరియాను మళ్ళీ అంత పెంచుతున్నారా అనేటువంటి విషయం ఇలా అడుగుతారు కదా రాయేష్ గారు. ఏ పెద్ద ఆర్థికవేత్తలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, లేకుంటే మన్మోహన్ సింగ్ దగ్గర పనిచేసినటువంటి ఆర్బీఐ అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభుత్వానికి కనీసం సోయి లేకుండా ఆ కాపీ పేస్ట్ చేసి సర్క్యులర్లు విడుదల చేసి ప్రజల ముఖాన కొట్టి, ప్రజలు మీరు తన్నుక చావండి అని చెప్పి అలా గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇలా గ్రామాలలో, తర్వాత పట్టణాల్లో పర్యటిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ప్రభుత్వాన్ని మెడలు వంచి అందరికీ రేషన్ కార్డులు ఇప్పించేలా ఒక కార్యాచరణ చేస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం రాజేష్. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఇట్లా దాడులు జరగడం అనేది అంటే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పైన నిన్న అటాక్ జరిగింది, అదొకటి. అయితే తర్వాత ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు, తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది అదే దూరంలో మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 1 సెకండ్. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. ఆ ఊర్లో ఈరోజు ఏదైతే ఇందిరమ్మ కమిటీ వచ్చిందో, ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు, 5 మంది రేవంత్ రెడ్లు మీరే, 5 మంది సంపత్ కుమార్లు మీరే. ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు.
ఏ సో అది పథకమైనా సంపత్ కుమార్ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ చాలా నాయకులు, మాజీ ఎమ్మెల్యే. బాధాకరం విషయం ప్రజాస్వామ్యంలో ఈరోజు నేను బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఒక పౌరుడిగా నా ఓటును నేను వేసిన నాకు నచ్చిన వాళ్ళకు. ఈరోజు ఎమ్మెల్యే అంటే మన అందరికీ ఎమ్మెల్యే అక్కడ ఆ నియోజకవర్గంలో. ముఖ్యమంత్రి అందే అందరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులందరికీ ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి అంటే ఈ దేశంలో ఉన్న అందరి పౌరులకు ఓటర్ కార్డు ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఆయన ప్రధానమంత్రి. ఈ సోయి మర్చిపోయి ఈరోజు మేమే ఈ కార్యకర్తలకి ఇస్తా అంటే ఇది ఎటువైపు పోతుంది? యాక్చువల్లీ ఏం చెప్తున్నానంటే ఇమ్మీడియట్గా సుమోటోగా తీసుకొని ఆయన మీద కేసు పెట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తల కోసము ట్యాక్సీ కడతలేరు కదా మేము. కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రజలు ట్యాక్సీ కట్టట్లేదు. ఈ ప్రతి ఒక్క ఆర్థిక పేదగా ఉన్న వ్యక్తుల కోసం, అభివృద్ధి కోసం ట్యాక్సీ కడుతున్నారు. అంతేగాని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు ఈ పథకాలు చేసుకోండి అని ఏ వ్యక్తి కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామంలో, ప్రజల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ట్యాక్సీ కట్టాడు. అంటే ఆ మాత్రం సోయి కూడా తప్పి ఈరోజు ఇద్దరు ఒక మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు, చాలా 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 బాధాకరం విషయం. ఇమ్మీడియట్లీ నేనేమంటున్నా, ఇది ఏదైతే కలెక్టర్కు మేము చెప్పినామని చెప్తుండు, ఓ మంత్రి కూడా ఆర్డర్ ఇచ్చిందని చెప్తుండు, మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, అదేవిధంగా కలెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు కలెక్టర్ ఇమ్మీడియట్లీగా సుమటగా కేసు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే ఏంది అర్థము? అంటే ఇక్కడనే దీనివల్లనే ఈ చర్యలు వాళ్ళేమో ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడినారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఇట్లాంటివి జరుగుతుంది కాబట్టే ఈరోజు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. లేకపోతే ప్రజలందరికీ కోసం మంచి పథకం చేస్తున్నప్పుడు, మంచి పని చేస్తున్నప్పుడు వెల్కమ్ చేస్తారు కదా. ఏ ప్రజలైనా కూడా మా గ్రామంలోకి వచ్చి మా అందరికీ నువ్వు చూసి న్యాయంగా పథకాలు మాకు అందజేస్తున్నప్పుడు వెల్కమ్ చేస్తారు. ఎందుకు వెల్కమ్ చేస్తలేరు అంటే ఈ స్పష్టంగా ఇట్లా కింద కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడితే ఎంత. మంత్రి గారట దామోదర్ రెడ్డి గారు, మంత్రి గారు ఆర్డర్ ఇచ్చిండ్రు. దామోదర్ అంటే నియోజకవర్గ అదే ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆర్డర్ ఇచ్చిండ్రు. కలెక్టర్ గారికి కూడా చెప్పినట్టుండు. ఒక శాసనసభ్యుడు శాసనం ద్వారా ఎన్నికైన శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు. ఎంత బాధాకర విషయం! ఎంత ప్రజాస్వామ్యాన్ని వెడివాయి తీసుకుపోతున్నావు. కార్యకర్తల కోసమే అయితే ఇది తెలంగాణ ప్రజలకు చెప్పండి, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చెప్పండి, ఓన్లీ ఇది కార్యకర్తల కోసమే, కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఈ పథకాలు ఉన్నాయి, ప్రభుత్వం ఉందని చెప్పాలి. అది చెప్పకుండా ఇట్లా మాట్లాడితే ఎంత బాధ. అందు గురించే ఈ వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినారు ఈ దాడులు. ఇప్పుడు ఈ 6 నెలల ఈ 13 నెలల నుంచి కూడా మీరు చూడండి, ఇప్పుడు స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం మాట్లాడుకోవాలి. వాళ్లకు మీరు పరిపాలించే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. అదేవిధంగా ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల వైపు నుండి ప్రశ్నించే పాత్ర బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో అదేవిధంగా హౌస్లో ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించే తత్వాన్ని కూడా నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఎట్లా? అట్లా అనుకుంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఉంటాయా? ప్రశ్నించిన వాళ్ళ మీద ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడ పోతే అక్కడ ఖమ్మంలో హరీష్ రావు మీద దాడి, అదేవిధంగా లగాచర్ల ప్రజల మీద దాడి, ఏ నాయకుల మీద ఆ నాయకుల మీద దాడి, ఎటు పోతే అటు దాడులు, కేసులు, ఇవే కదా. మీ 13 నెలల్లో మీరు అద్భుతంగా ఒక పథకాన్ని లాంచ్ చేసి ఇది ప్రజలకు మీరు చెప్పినట్టుగా కార్టూన్ ఒకటి రిఫ్లెక్ట్ చేస్తుంది. 6 గ్యారెంటీలు నోటీసులు, కేసులు, విచారణలు, దర్యాప్తులు, అరెస్టులు, రిమాండ్లు తెలంగాణలో అమలయ్యే 6 గ్యారెంటీలు ఢిల్లీలో కూడా అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. సో ఇది తెలంగాణలో అమలు అవుతున్నటువంటి గ్యారెంటీలు అనేది మీరు చెప్పినటువంటి మాటకే ఇప్పుడు ఈ కార్టూన్ రిఫ్లెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రాజేష్ గారు మనం మాట్లాడాలి. ఈ రోజు లగాచర్ల అన్న ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు తిరుగుబాటు. ఒక నిమిషం ఏంటంటే మా భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలని కొట్లాడిన రామాయంపేటంలో ప్రజలు తిరుగుబాటు. ఈరోజు నిన్న పౌర హక్కుల సంఘం ఒక ప్రొఫెసర్ అరగోపాలు మీ ఎడ్యుకేషన్ కమిషన్ కమిటీలో ఒక సలహాదారుడుగా ఉన్నాడు, వాళ్ళే నియమించుకున్నారు. దాంట్లో ఒక ప్రొఫెసరు, ఆయన తీవ్రవాది కాదు, ఇంకా వేరే వ్యక్తి ఏం కాదు, టెర్రరిస్ట్ కాదు, ఒక ప్రొఫెసరు మీ ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్నాడు. మీరు ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్గా ఆయన పెట్టుకున్నారు. అరగోపాల్ సారు ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన ఒక మైనింగ్ దగ్గరికి ఆడ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ప్రజల బాధ వింటా, ప్రజల మాటలు వింటా, ఆ మాటలు విని మీ ప్రభుత్వాన్ని చెప్తా అన్న అరగోపాలను కూడా అరెస్ట్ చేస్తుంది. ఇక్కడ లగాచర్ల ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసిన లగాచర్ల ప్రజలను జైల్లో పెడుతుంది. అక్కడ రామాయంపేటలో మా గనులు మాకే ఉండాలి, మేము ఎవరికి ఏమని కొట్లాడిన ప్రజలను నువ్వు కేసులు పెడుతుంది. లాస్ట్కు నీ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ ఉన్న ఒక వ్యక్తిగా, ఒక మేధావిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక ప్రొఫెసర్గా పాఠాలు చెప్పుకున్న ప్రొఫెసరు ప్రజల మాట వింటా, ప్రజల గోస వింటా అని నేను నల్లమల్ల పోతా అంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తుంది. ఎటువైపు ఎక్కడ ప్రజాస్వామ్యము? ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు కదా, ఏది ప్రజాస్వామ్యము?
Right. ఇది ఈ దేశంలో చర్చ జరగాలి. మాట్లాడదాం. మానవ హక్కుల మీద, మానవ హక్కులకు సంబంధించిన పనిచేసే వ్యక్తుల మీద కూడా నువ్వు కక్ష కట్టి నువ్వు ప్రొఫెసర్లను అందరినీ జైల్లో పెడితే మరి ఈ పదవులు వచ్చిన రాకముందు పెదవులతో మాట్లాడిన ఈ కోదండ రామరెడ్డి ఇంకా మిగతా నాయకులు వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడాలి? రైట్, ఓకే. కొందరు కూలీలకే ఆత్మీయ భరోసా అంటూ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన, మంత్రి సీతక్క చేసినటువంటి ప్రకటన మనం చూస్తున్నాం. అంటే ఈ నెల 19న చేసినటువంటి ప్రకటన అది. సో దాదాపుగా 12 లక్షలకు పైగా కూలీలుంటే వాళ్ళకి కేవలం దాదాపు 6 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నామనేది చేసినటువంటి ప్రకటన ఇవాళ రైతు కూలీలో అదొక ఆగ్రహానికి కారణమైనటువంటి పరిస్థితి. రైట్, దేవిప్రసాద్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి జాబ్ కార్డుల సంఖ్య మనం చూస్తున్నాం. తర్వాత తొలగించినవన్నీ ఉన్నవన్నీ దాంట్లో ఫైనల్గా 25 లక్షలకు పైగా నిరుపేద కూలీల లెక్క ఉంటే దాంట్లో 6 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం సాయం చేయబోతుంది. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి. సో ఇట్లా కోతలు కొర్రీలతోటి పథకం అమలు చేస్తే ఏంటి ప్రయోజనం? రాజేష్ గారు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో అన్ని అలవికాని హామీలు ఇచ్చినట్టే ఈ కూలీల విషయంలో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి కూలీకి కూడా మేము 12,000 ఆత్మీయ భరోసా కింద, అప్పుడు ఈ పేరు పెట్టలేదు, కూలీ ఇస్తాము, 12,000 రూపాయలు సాయం చేస్తాము సంవత్సరానికి. ఇక్కడ వచ్చే వరకు ఏమైతుందంటే, ఆ రోజేమో ప్రగల్భాలు వలికేందు, ఈరోజు అన్ని కోతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు జాబ్ కార్డు ఉన్నటువంటి వాటిలో మీరు ఎంతమందికి ఇస్తారు? సీతక్కనేమో 6 లక్షల మందికి ఇస్తామంటది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 10 లక్షల వరకు ఉండొచ్చు అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అందరికీ ఇస్తున్నామని, ఇచ్చేసినామని కూడా చెప్తాడు ఆయన. మహారాష్ట్రలో మేము ఇచ్చేసినామనే పోస్టర్లు వేసి ఎన్నికల్లో ఓట్లు అడిగింది. అట్లాగే ఈ పని ఇప్పుడు ఏం చేస్తుందంటే, అసలే 12 లక్షలు 13 లక్షలు లెక్కలు తీసి అవి ఏం చేశారంటే ధరణితో లింకు చేస్తా ఉన్నారు. అంటే భూమి లేని కూలీలు ఎవరెవరు ఉన్నారు? రాజేష్ గారు, ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్రామంలో 2 గుంటలు ఉన్నోళ్ళు, 3 గుంటలు ఉన్నోళ్ళు, 5 గుంటలు ఉన్నోళ్ళు, ఎకరంలోపు ఉన్నోళ్ళు గ్రామీణ రైతులంతా ఏం చేస్తారంటే, తమ వ్యవసాయాన్ని 2 రోజుల్లో 3 రోజుల్లో ముగించుకొని మిగతా 27 రోజులు కూలికి పోయేటువంటి ప్రయత్నం చేస్తారు రాజేష్ గారు. ఎందుకంటే ఆ 5 గుంటలల్లా 10 గుంటలల్లా ఎకరంలో వచ్చినటువంటి పంట వారి కుటుంబానికి సరిపోదు కాబట్టి మొత్తంగా కూడా కూలీలుగా మారిపోతారు. తమ భూమి పని చేసుకుంటారు, బయట కూడా కూలీ చేసుకుంటారు. అసలు తెలంగాణ గురించి సోయిలేని తెలియనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు రాజేష్ గారు. అసలు భూమి గుంటున్న భూమి ఉన్నటువంటి రైతులను కూడా ఈ కూలీల లిస్ట్ నుంచి తీసేసి ఇవాళ 6 లక్షలకు కుదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇస్తామన్నది కొండంత, ఇచ్చేది కొసరంత అనేటువంటి పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండిషన్ అప్లై ప్రభుత్వం మీద రుణమాఫీకి కండిషన్స్, రైతు భరోసాకు కండిషన్స్, ఆత్మీయ భరోసాకు కండిషన్స్, ప్రతి దానికి కోతల కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇది ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఇలా ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు రాజేష్ గారు. ఇక ఏమైనా కానీ, ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు మీరు గత దశాబ్దాల కాలంగా చూసిన తెలంగాణ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరైనా సహించినటువంటి బిడ్డలు, పెద్ద పెద్ద నాయకుల్ని ధిక్కరించి అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ప్రాణాలకు తెగించి తమ హక్కుల్ని సాధించుకున్నటువంటి ఒక గొప్ప మట్టి గుణం ఉన్నటువంటి తెలంగాణ. ఇలా ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద మీరు ఈ దాష్టికాలు చేసి మేము ఇవ్వం, ఏదో ఎన్నికలప్పుడు చెప్పినాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే డెఫినెట్ గా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గమనించాలి. మీరు ఇంతకుముందు కార్టూన్, చాలా మంచి కార్టూన్ మీరు ప్లే చేసిండ్రు. ఇంకొక ఐటమ్ కూడా అందులో ఇంక్లూడ్ చేయాల్సి ఉండే, ప్రజాస్వామ్య పునరుద్ధరణ 6 గ్యారంటీలు పెట్టింది. 7వది ఎట్లా అవుతుందో, ఈ అరెస్టులు కావచ్చు, లేకుంటే నాయకుల మీద దాడులు కావచ్చు, సోషల్ మీడియా సైనికుల్ని వేధించేటువంటి పద్ధతి కావచ్చు, లగచర్ల రైతులు గుండె నొప్పి వస్తుందంటే ఆయన బేడీలతో తీసుకొచ్చేటువంటి వైనం కావచ్చు, 13 నెలల్లోనే 16 ఎన్కౌంటర్లు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నటువంటి పౌరాత్తుల నేతల్ని అరెస్ట్ చేసేటువంటి విషయం కావచ్చు, మీరు గనులన్నీ తవ్వకపోతున్నారని చెప్పి ఇవాళ మైలారం గుట్టకు సంబంధించినటువంటి ప్రజలందరూ ఉద్యమం చేసి ఆ గనులు తవ్వద్దంటే మా గువ్వల బాలరాజు మీద, అరగోపాల్ మీద, లేకుంటే లక్ష్మణ్ మీద, ఆ గ్రామ ప్రజల మీద, అందరి మీద కూడా మీరు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఏమో
అక్కడేమో సంవిధాన్ ర్యాలీ చేస్తామని చెప్పి ఓ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని నిలబడతాడు. ఇక్కడనేమో ఈ ఫోటోకు పోజులు ఇస్తారు, తర్వాత రాజ్యాంగాన్ని విసిరేసి రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారుతున్నటువంటి పరిస్థితిని ఇలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు రాజేష్ గారు. రైట్ రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు. Yeah. సో ఇట్లా అంటే లబ్ధిదారుల సంఖ్య అంటే తగ్గించడం అంటే ఇప్పుడు రైతు కూలీల విషయంలో కావచ్చు, తర్వాత రేషన్ కార్డు పొందే కుటుంబాల సంఖ్య కూడా తగ్గించడం కావచ్చు, ఇట్లా అన్నీ తగ్గించుకుంటూ పోతే ఆ పథకానికి సార్థకత ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుంది? అదే అండి, అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాం కదా, ఏ పథకానికి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర విధి విధానాలు లేవు. అంటే ఒక ఫిక్స్డ్ విధి విధానం లేవు. లేకుంటేనే ఆ పథకాలను మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విధి విధానాలు ఉంటే ఎవరు ఆ క్రైటీరియాలో వస్తారు, ఎవరు నాన్ క్రైటీరియాలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఇలాంటి క్రైటీరియా లేకుండా, ఎలాంటి విధి విధానాలు లేకుండా, అందు గురించే కదా ప్రభుత్వం మీద ఈ 13 నెలల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? 4 ఏళ్ళు ఇంకా పరిపాలించాల్సి ఉన్నాక స్పష్టంగా ఒక మంచి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టినాక నీకు మూసీది చూసుకోండి, ఎందుకు కూలుస్తున్నావురా నాయన, నీ విధి విధానాలు ఏందిరా, నువ్వు ఎక్కడి నుంచి కూలుస్తావురా అంటే లెక్కలేదు. అదేవిధంగా హైడ్రా చూసుకోండి, హైడ్రా నీళ్లు కూడా రంగనాథ్ చెర్ల ఉంది, నీది కూడా FTLలో ఉందని అంతవరకు దానికి విధి విధానాలు లేవు. కోర్టు చివరికి మాట్లాడి మొట్టకాయలేసి నువ్వు నీ లెక్కేంది, నీ పత్రం ఏంది, నువ్వు ఎడిపోతున్నావు అని దానికి లేదు. అదేవిధంగా వాళ్ళు తీసుకున్న ఈ 6 గ్యారంటీలలో కూడా చాలా వరకు విధి విధానాలు లేవు. కాబట్టి దేవిప్రసాద్ అన్న ఒక మంచి మాట చెప్పండి. ఇప్పుడు రైతు కూలీలు అంటే, వ్యవసాయ కూలీలు అంటే 10 గుంటలు 20 గుంటలు ఎకరం ఉన్నోడు దాని తర్వాత మిగతా కూలీకి పోతాడు. వాడికి ఇస్తావా ఇవ్వవా నువ్వు చెప్పాలి కదా. నీ విధి విధానాలు ఎందుకు బయటికి నువ్వు చెప్పలేకపోతున్నావు? కాబట్టి ఇదంతా అయోమయంగా ఆ అడవిలో పడ్డ ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డ విధంగా ఈరోజు పోతుంది ప్రభుత్వం. స్పష్టంగా మీరు ఏ పథకాన్ని అయితే అమలు చేయాలనుకుంటారో ఆ పథకం మీద స్పష్టంగా విధి విధానాలు ప్రకటించాలి, ఆ ప్రజలకు చెప్పాలి. మీరు ఈ క్రైటీరియాలు ఉంటే మీరు వస్తారని చెప్పాలి. చెప్పకుండా పోతేనే కదా ఈ తిరుగుబాటు అంతా. ఈరోజు నిన్న దాదాపు ఒక 5,000 నుంచి 10,000 మంది ప్రగతి భవన్ దగ్గర ఎందుకు వచ్చిందండి? ఎందుకు రావాల్సి వచ్చింది ప్రగతి భవన్కు? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండే ప్రాంతానికి ఒక 10,000 మంది ఎందుకు వచ్చిండ్రు? ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ బస్తీలలో పోవాలి కదా, వాళ్ళ బస్తీలలో అధికారులు పోవాలి కదా, వాళ్ళ బస్తీలకు ఎమ్మెల్యే పోవాలి కదా. నువ్వు ఓట్ల కోసం పోయినావు కదా, ఓట్లు అడిగినప్పుడు వాళ్ళ బస్తీలలో పోయి కూర్చొని మాట్లాడినావు కదా. మరి ఈరోజు నువ్వు బస్తీలో పోకుండా నీ ప్రగతి భవన్ కాడికి 10,000 మంది ఎందుకు వస్తారు అంటే నువ్వు స్పష్టత ఇవ్వలేదు. నువ్వు ఎవరికి ఇస్తావు అనేది స్పష్టత లేదు. కాబట్టి ఈరోజు ఆగమాగం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చూడండి, ఎంత అంటే ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ఇంత పెద్ద పథకాన్ని మీరు తీసుకోపోతూ ముందుకు, అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి మీరు అప్లికేషన్లు తీసుకుంటూ దరఖాస్తులు తీసుకుంటూ ఒక్క మంత్రి రాష్ట్రంలో లేడు. ఎవరు సమీక్షించాలి? బ్యూరోక్రాట్స్ అండి ఈరోజు పరిపాలించాలి. బ్యూరోక్రాట్స్కి ఓట్లు వేసిండ్రా, బ్యూరోక్రాట్స్కి ఓట్లు వేసి గెలిపించిండ్రా. ఈరోజు ఎక్కడున్నారు? ఆయన ఒక 3 మంత్రులు పట్టుకపోయి వీళ్ళు 9 మంత్రులు పోయిన కదా, 12 మంది అయిపోయారు కదా. ఉన్న 6 మంత్రులు ఎట్లా లేనేలేరు, ఇంకా తీసుకొని అకామిడేట్ చేసుకోలేదు వాళ్ళు. ఏరి మరి మంత్రులు ఒక్క మంత్రి అన్న ఇక్కడ కూర్చొని రివ్యూ చేయాలి కదా, ఏమవుతుంది, ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు వస్తున్నాయని చేయాలి కదా. చేయలేకపోయిందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గాలికి వదిలేసిండ్రు. పరిపాలన లేదు, అధికారుల మీద పట్టు లేదు. పోలీసు వాళ్ళు ఉంటారా అండి? ప్రజల దగ్గర నుంచి నువ్వు అప్లికేషన్లు తీసుకునేటప్పుడు ఎవరు ఉండాలి? రెవెన్యూ అధికారులు ఉండాలి, హెల్త్ సంబంధించిన అధికారులు ఉండాలి, ఇంకా ఏదైనా పరిపాలనతో ప్రజలతో అనుసంధానమైన పనిచేసే డిపార్ట్మెంట్స్ ఆడు ఉండాలి. పోలీసులు ఎవరంటే, పోలీసులు అంటే ప్రజలకు భయం కదా. పోలీసులు ఎప్పుడు నువ్వు లాండ్ ఆర్డర్ తప్పినప్పుడు కదా పోలీసు వాళ్ళు వచ్చి ఆడ కూర్చునేది. ఎక్కడైనా కూడా మన ఇద్దరు తన్నుకుంటే కదా పోలీసులు రావాలి, మన ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరు రావాలి? రెవెన్యూ అధికారులు రావాలి, ఇతర డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, ఏదైనా సంబంధించిన పౌర సంబంధాల నుంచి సంబంధించిన డిపార్ట్మెంట్లు వచ్చి మనల్ని మానిటరింగ్ చేయాలి. కానీ ఎవరు వచ్చి కూర్చున్నారు? ఫోటోలో చూస్తున్నాం మనం, పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. పోలీసు వాళ్ళు మనల్ని సెటరైట్ చేస్తున్నారు. దేనికోసము? దరఖాస్తు కోసం. దరఖాస్తు కోసం నువ్వు పోలీసు వాళ్ళని పెడితే నువ్వు ఎట్లనైనా ఏ పరిపాలన చేస్తున్నావు ఈరోజు? రైట్గా ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలన కదా, అసలు పాలన కూడా ఇక్కడ సాగని పరిస్థితి ఉంది. అంటే ముఖ్యమంత్రి ఆయన విదేశాల్లో ఉండడం, పెట్టుబడులని ఆయన తిరగడం, తర్వాత ఇక్కడ మంత్రులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోవడం. సో ఇక్కడ మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేకపోవడంతో ప్రజలకు పాలన అందించాల్సినటువంటి యంత్రాంగం పూర్తిగా నిస్తేజంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పోలీసు పహారా నడుమ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. రెడ్డిగా యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుని వేడుకున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేస్తున్నారు. రైట్, అయితే ఇక ప్రజాపాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. తర్వాత క్యాబినెట్లో చాలామంది మంత్రులందరూ కూడా కర్ణాటకకు పోయారు. సో దీంతో వాళ్ళ ప్రజల పాలన పూర్తిగా పడకేసినట్టుగా, ప్రజల పరిపాలన కేవలం అధికారుల చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, దేవిప్రసాద్ గారు.
సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. సో అక్కడ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు అనేది ఒకటైతే ఆ ప్రయత్నాల పట్ల కూడా ఒక రకమైన సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మెగా సంస్థతో 15,000 కోట్ల ఒప్పందం చేసుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి దావోస్లో. అయితే ఒక జనరల్గా సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్ ఏంటంటే ఒక డెస్టినేషన్ మ్యారేజెస్ అని ఉంటాయి. అంటే పెళ్లి పిల్లగాడు ఇక్కడ వాళ్ళే ఉంటారు కానీ ఎక్కడికో దూరంగా వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు. సో అట్లా ఇక్కడ మెగా సంస్థ అండ్ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఒప్పందం గురించి సోషల్ మీడియాలో పేలుతున్నటువంటి సెటైర్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు రాజేష్ గారు ఇప్పుడు ఈ డెస్టినేషన్ మ్యారేజ్ అని మీరు మంచి జ్ఞాపకం చేశారు. ఇవాళ అదొక పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఇక్కడి నుంచి పోయి రాజస్థాన్కో గోవాకో ఇంకెక్కడికో పోయి బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల గతంలో ఏమో ఏమైనా కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే దూరం బారిపోయి పెళ్లిళ్ళు చేసుకునే స్థితి నుండి ఇవాళ ఇటువంటి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడానికి అలా దావోస్ పోవడాన్ని ఎవరు కూడా మేము వ్యతిరేకించాం. కానీ పెట్టుబడులు తీసుకురావాలనే దగ్గర ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధిని మనం తప్పకుండా శంకించాల్సినటువంటి అనివార్యత ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే గతంలో పోయినప్పుడు వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా చూసినాం. 2 కోట్లు లేనటువంటి తన అన్నకు సంబంధించినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి వాటితో ఒప్పందాలు చేసుకునేటువంటి అంశం కావచ్చు. ఈ అదానీ అంబానీకి సంబంధించినటువంటి వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి పార్లమెంట్ లో బయట పెద్ద ఎత్తున డ్రామా చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ దావోస్ లో అదానీ అంబానీతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కావచ్చు, రామన్నపేటకు సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ అప్పచెప్పడం కావచ్చు, ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి అంశం కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తే ఏమైతుందా ఉంటే అసలు దావోస్ లో వీళ్ళు పెట్టుబడులు ఏ పెట్టుబడుల కోసం పోయినరు, తమ కుటుంబ ప్రయోజనాల పెట్టుబడుల కోసం పోయినరా, తెలంగాణ ప్రయోజనాల కోసం పోయినరా అనేటువంటి భావన కనబడతా ఉంది. మిగతా మంత్రులంతానేమో తమ పెట్టుబడుల కోసం రకరకాల పట్టణాలు తిరుగుతున్నారు. ఏ ప్రయోజనాల కోసం ఎక్కడిక్కడికి పోతున్నారు. ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసారు. గురుకుల విద్యార్థులు చనిపోతే దిక్కు లేదు, రైతుల సమస్యలు ఏకరువు పెడితే దిక్కు లేదు, లైన్లలో నిలబడి అన్నమో రామచంద్ర అంటే దిక్కు లేదు. మీ పరిపాలనలో దరఖాస్తులు తీసుకున్నాయంటే పోలీసులను తీసుకొచ్చి పెట్టేటువంటి ఒక పరిస్థితి. ఎన్నడన్నా ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ఎవరైనా ఒక మంత్రి పోతే సెన్సిటివ్ ఏరియా ఉంటే సహజంగానే బందోబస్తు ఇవ్వడం అనేటువంటిది అవసరం. కానీ దరఖాస్తులో కూడా ప్రతి గ్రామంలో కూడా మీరు పోలీసులను పెట్టే నడిపిస్తామంటే అసలు ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఇది పోలీస్ రాజ్యం కావాలని తెలంగాణ ఓట్లు ఇచ్చిందా, లేకుంటే ప్రజాస్వామ్య పాలన కావాలని తెలంగాణ ఓట్లు ఇచ్చిందా? ఈ సోయి కూడా లేనటువంటి పరిస్థితిని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా ఎస్ఐలు వచ్చి పోలీసులు వచ్చి ఇలా అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అందరు నోర్లు మూపిస్తున్నారు, మాట్లాడొద్దంటున్నారు. ఇచ్చిన దరఖాస్తు మీరు చెప్పింది వినాలే, మేము ఇది ఇచ్చింది తీసుకోవాలనేటువంటి పద్ధతులు ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంది? ఆ ఎమ్మెల్యేలు మాట్లాడడం, ఆ 2 ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు నిజంగా సొమోటోగా తీసుకొని వాళ్ళ మీద శిక్షలు వేయాల్సినటువంటి సందర్భం. ఇది ప్రజల సొమ్ము, ప్రజల ధనానికి గార్డియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం మేము మాకే టిక్కులు పెట్టిన వాళ్ళకే ఇస్తాం అంటే ఇది మన జాగీరా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు అందరికి పార్టీలకు అతీతంగా ప్రజలు అనే భావనతోటి ఎట్లా అమలు జరిగినటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజేష్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మా కార్యకర్తలు అనేవాళ్ళు, సార్ మాకు సరిగ్గా మన పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలకు ఇచ్చుకుంటది కదా, మనం ఎందుకు ఇచ్చుకుంటలేము అనేటువంటి ఒక భావన మా కార్యకర్తల్లో మొదలైంది. కానీ కేసీఆర్ గారు ఏమనంటే పరిపాలన అనేటువంటిది నిజమైనటువంటి పేద ప్రజలకు ఇవ్వాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి, నిజమైనటువంటి పేదవాళ్ళకి అవసరమైనటువంటి లబ్ధి పొందాలని చెప్పి ఎక్కడ కూడా ఒక దరఖాస్తు లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా, ఎమ్మెల్యేల టిక్కు లేకుండా, మంత్రుల మాట లేకుండా రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇలా ప్రజలు నెమరేసుకుంటున్నారు. అయ్యో అంత మంచి పాలనను వదిలేసుకొని దిక్కుమాలిన పాలన ఎందుకు తెచ్చుకుంటున్నాం, ఈ సడేసా సర్కార్ని ఎందుకు తెచ్చుకుంటున్నాం అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రజల్లో పర్కులేట్ అవుతున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గమనిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో లేరు, టూర్లలో తిరుగుతున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే వాటిని చూసి ఆనందం పొందుతున్నారు తప్ప ఇలా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు ఏంది, రేపు జరగబోయేటువంటి కార్యాచరణ ఏంది, ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి, ఈ హామీల వైఫల్యం మాకు తిరుగుబాటు అయితే దీన్ని ఎట్లా మనం సరి చేసుకోవాలనేటువంటి పద్ధతిలో ఇవాళ ఆలోచించాల్సినటువంటి కాంగ్రెస్ పూర్తిగా ప్రజల్ని శత్రువుగా చూస్తా ఉన్నది. ప్రజలను చూసి ప్రభుత్వం భయపడాలన్నా, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడండి అని హుకుం వేసేటువంటి
పరిస్థితి రావడం అనేటువంటిది ఇది విషాదం రాయచ్చు గారు. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, సో దావోస్కి వెళ్ళారు ముఖ్యమంత్రి పెట్టుబడుల ఆకర్షణ కోసం, అంటే సరే రాష్ట్రానికి పెట్టుబడులు మంచిదే, అది వెల్కమ్ చేయొచ్చు. అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోయినా కూడా చాలా మంత్రులైనా సమర్థవంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముఖ్యమంత్రి లేనటువంటి ఆ గ్యాప్ని వాళ్ళు ఫిల్ చేయాలి. కానీ వాళ్ళు కూడా కర్ణాటక టూర్ పెట్టుకోవడం ఇవన్నీ జరిగితే ప్రజలు ఎటు పోవాలి, పాలన ఎటు పోవాలి అనేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అదే అంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ముఖ్యమంత్రి గారు పోతే ఎవరు దాన్ని వ్యతిరేకించారు, ఎవరు దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. కానీ ఎందుకు పోయినావు, ఏ పెట్టుబడులు పోయి తెస్తున్నావు అనేది ఒకటి చూడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మీరు ఒకటి చెప్పారు డిస్టెన్స్ మ్యారేజ్ అని. ఈరోజు మేయా కృష్ణారెడ్డి ఇక్కడ సంబంధించినోడే కదా, ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడ సంబంధించిన వాళ్ళే కదా. మేయా కృష్ణారెడ్డి ఇక్కడ ఉంటాడు, ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటోడు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకోకుండా ఈరోజు పక్క దేశంలో పోయి అక్కడ ఒప్పందాలు చేసుకోవడం ఏంది? వెరీ వెరీ అంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. మీరు అంటే ఎంత విడ్డూరం ఇది. అంటే ఇక్కడ ఉన్న పెట్టుబడి ఆయన వేరేది విదేశీయుడు అయితే మీరు అంటే ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన పనిని తగ్గించుకోబట్టి మన ముఖ్యమంత్రి పోయి అక్కడి నుంచి పెట్టుబడి తెచ్చిందంటే ఒక ఆనందం. కానీ ఇక్కడ ఇక్కడ వ్యక్తి మేఘా కృష్ణారెడ్డి, అదేవిధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి పోయి మేఘా కృష్ణారెడ్డి పోయి దావోస్లో పోయో ఇంకెక్కడో పోయో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే దీని ఏమైనా కుట్ర దాగి ఉందని దీన్ని పేపర్ మొత్తం బ్యానర్ చేయడం అనేది, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా అనేక ఆందోళనలు నిన్న మొత్తం గ్రామ సభల్లో ఉంటే అవి రిఫ్లెక్ట్ చేయాల్సింది. కానీ ఇది సరే నిజంగా ఇది ఒప్పందాల వరకే ఉంటాయా, ఇంప్లిమెంటేషన్ అవుతుందా తెలియని దాన్ని మెయిన్ బ్యానర్ చేసి ఈ మెగాను ఇట్లా దీంట్లో ఏం కోణం ఉందనేది. అదే దాని వెనకాల కుట్ర కోణం అన్నా ఏదన్నా ఉండాలి, కాన్స్పిరసీ, లేదంటే అది గమ్మత్తనే ఉండాలి. అంటే ఒక ఫన్ జోక్ అంటాం కదా, జోక్ అని ఉండాలి. ఇద్దరు ఈ రాష్ట్రం సంబంధించింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మేఘా కృష్ణారెడ్డి, మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి పోయి వేరే దేశాలల్లో కూర్చొని మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకోవడం ఏంటి, ఎంత నవ్వొస్తుంది. కాబట్టి దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది స్పష్టంగా. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మంత్రులంతా అంటున్నాం కదా, ఒకే ఒక మంత్రి ఉన్నాడు. ఇప్పుడే నేను ఒక మిత్రుడికి సీనియర్ జర్నలిస్ట్కు పెద్ద మనిషికి ఫోన్ చేస్తే రాయ నరసింహ ఒక్కడే పోలేదంట, అందరు పోయినరు. మొత్తం 9 మంది, అక్కడ 2, 9 మంది 11, ఈయన ఒకరు 12, ఇక 6 మంత్రులు ఎట్లా లేరు. అంటే ప్రజా పరిపాలన అని చెప్పిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఒక పథకాన్ని మీరు ఇక్కడ లాంచ్ చేసి ఇటువైపు తీసుకుపోతున్నారు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు ఇది యాక్సెప్ట్ చేయరు, తెలంగాణ ప్రజలు ఇది ఒప్పుకోరు. పోలీసులు నిలబెట్టి నువ్వు దరఖాస్తులు ఇస్తా అని దరఖాస్తు తీసుకు ఇంతకుముందు ఒక మాట చెప్పిండు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. ఆ రోజు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. నువ్వు బీజేపీ అయితే నీకు కూడా వచ్చింది, నేను కాంగ్రెస్ అయితే నాకు కూడా వచ్చింది. ఇర్రెస్పెక్ట్ పార్టీ అది ఎవరు అడ్డు లేదా, దరఖాస్తు లేదు, నా దస్ఖత్ లేదు, డైరెక్ట్ ఆన్లైన్లో పడ్డాయి. అది పరిపాలన అంటే. నేనేమంటానంటే ఏ కులమత భేదాలు, ప్రాంత భేదాలు, జిల్లా భేదాలు, వ్యక్తిగత భేదాలు లేకుండా ఆ పథకం ఏదైతుందో ప్రజలకు అందాలి. అది గత ప్రభుత్వంలో అందింది మనం చూసినాం కూడా. అప్పుడు కూడా సడన్లీకి వచ్చినాయి. బీఆర్ఎస్లో వేసారు, అన్నా నువ్వు బీజేపీ నీకు రైతు బంధు పడ్డదా లేదా అంటే పడ్డది అనుకున్న మనం చాలా చూసినాం. ఇప్పుడు అట్లా జరగాలి. కానీ మేము కాంగ్రెస్ 5 రేవంత్ రెడ్డిలు కానీ ప్రతి ఊర్లో 5 సంపత్ కుమారులు కానీ అంటే ఏమన్నట్టు ఎటువైపు తీసుకుపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ప్రజాస్వామిక పరిపాలన ఉన్నది, ప్రజాస్వామికమైన వ్యక్తులు ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి ప్రజాస్వామికంగా పరిపాలించండి, అంతేగాని వ్యతిరేకత అయితే మాత్రం ప్రజలు ఊరుకోరి తిరుగుబాటు చేస్తారు, పోరాటం చేస్తారు. రైట్. చివరిగా దేవిప్రసాద్ గారు, సో అంటే నిన్న గ్రామ సభలు స్టార్ట్ అయినాయి 21, 22, 23, 24, మధ్యలో 25 ఒక్కరోజు గ్యాప్, 26 నుంచి పథకాలు గ్రౌండ్ చేస్తామంటున్నారు. మరి ఆ ఒక్క రోజులో ఎట్లా స్క్రూటినీ చేస్తారు, ఎట్లా ఎంపిక చేస్తారు? ఆల్రెడీ లేకపోతే ఇప్పుడు ప్రజలు చెప్తున్నట్టుగా ఆల్రెడీ టిక్కులు పెట్టే ఏదో గ్రామ సభలని తూతూ మంత్రంగా నడిపించాలి కాబట్టి నడిపిస్తున్నటువంటి అదే విమర్శ నిజమయ్యే అవకాశం ఉందా? కంక్లూడ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు రాజ్ గారు స్క్రూటినీలు కానీ వాటిని అందులో ఉన్నటువంటి వివరాలు కానీ తీసుకొని నిజాయితీగా ఇచ్చేటువంటి ఆలోచన లేదు, నిబద్ధత లేదని ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు కానీ మంత్రులు మాట్లాడిన తీరు కానీ చాలా కనబడతా ఉంది. మేము టిక్ పెడితేనే అయిపోతుందంటే ఇక దరఖాస్తులు తీసుకునేందుకు, ప్రజలు అడుగుడేందుకు, ఇంత తతంగం ఎందుకు, ఇన్ని డ్రామాలు ఎందుకు? స్టేట్ అవేగా మీరు గాంధీ భవన్ నుంచి లిస్ట్ పెట్టి ఎమ్మెల్యేలకే ఇస్తామని చెప్పుకోండి. ఇక చెప్పుకుంటే ప్రజలు తేల్చుకుంటారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కుల కోసం ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రజలు కొత్తగా చెప్పాల్సినటువంటి అక్కర్లేదు. అందుకే మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లియర్ గా చెప్పాడు, వీళ్ళు ఏమి చేసినా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా
ప్రజల మధ్య ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం, Right. ప్రజల పక్షాలు పెడదాం అనేటువంటి విషయాన్ని ఏం చేశారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజల పక్షాలు నిలబడుతుంది, పోరాడుతుంది, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.